నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము వెంకటేశ్వర స్వామికి ముడుపు కడతాం. హ్మ్. ఆ ముడుపుని చెల్లించుకుంటాం. ఏ ఏ సందర్భాల్లో అంటే పలానా సందర్భంలో స్వామివారికి ముడుపు కట్టాలి అని అట్లా ఏదన్నా ఒక చెప్పటం జరిగిందా రమగారు? లేకపోతే మనకొచ్చిన సమస్యను బట్టే ముడుపు కడతామా? అంతే జయ. అది ఇవి అలవాట్లు, పద్ధతులు కొన్ని కొన్ని ఊళ్ళల్లో, కొన్ని కొన్ని ఇళ్లల్లో ముందు రోజుల నుంచి వచ్చినవి. అవి కూడా ఏంటంటే ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు అది సక్రమంగా అవ్వాలి, అయ్యాక వస్తామని, అవుతుండగా వస్తామని, దానికోసం నిన్నిప్పుడే మా ఇంట్లో ప్రతిష్ఠించుకుంటున్నాం, నీ కోసమని పక్కన పెట్టాం అని స్వామికి చెప్పుకోవటం. మన భక్తి, మన విశ్వాసాన్ని ప్రదర్శన. ముడుపంటే అదే. మన భక్తి తాత్పర్యాలు ఏవైతే మన లోపల ఉన్నాయో స్వామి పట్ల అది ప్రకటించుకోవటం. ఓకే. ఏమేమి కడతారు జనరల్గా ముడుపులు? ముడుపు ఎప్పుడు కడతాం? పిల్లలు పెళ్ళిళ్ళు కావట్లేదు, ఎవరైనా పెద్దవాళ్ళు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టు, పెళ్ళయ్యాక పిల్లలతో పాటు తీసుకొస్తానని, పిల్లల్ని తీసుకొచ్చి చూపిస్తానని అంటారు. అప్పుడు ఏం చేస్తాం? మా పిల్లాడి పెళ్లి కావాలని ఓ శనివారం నాడో, ఓ శ్రావణ నక్షత్రం నాడో ఇలా కట్టుకోవచ్చు ముడుపు. శనివారాలు స్వామికి దండం పెట్టుకుని దీపారాధన చేసుకుని, కుదిరితే పిండి దీపారాధన చేసి, పిండి దీపారాధన అంటే ఏం చేస్తారు? బెల్లపు చలిమిడి చేసి, బెల్లము, బియ్యపిండి, కొంచెం నెయ్యి వేసి గ్రైండ్ చేసినా దంచినా చక్కగా ముద్ద అవుతుంది. కొంతమంది పంచదార చలిమిడి చేస్తారు, ప్రాంతాన్ని బట్టి మారుతుంది. ఓకే. ఈ చలిమిడిని దీప ప్రమిదలాగా చేసి దాంట్లో ఆవు నెయ్యి వేసి ఒత్తేసి స్వామికి దీపారాధన చేసుకుంటాం. ఓ 2 పువ్వులు సమర్పిస్తాం, 2 తులసి దళాలు సమర్పించి ఏదైనా వెంకటేశ్వర కరావలంబమో, వెంకటేశ్వర వజ్రకవచమో చదువు, లేకపోతే ఉన్నాయి కదా, ప్రపత్తి, సుప్రభాతము, ప్రపత్తి, మంగళాశాసనం, ఇవి చదువుకుని ఓ కొబ్బరికాయ కొట్టి కాస్త వడపప్పు, పానకం నివేదన పెట్టి దీపం వెలిగిస్తాం. ఈ చలిమిడి పిండి దీపారాధన చేసామనుకో, ఆ చలిమిడిని ప్రసాదంగా తీసుకున్నాం. దీపం కొండెక్కిపోయాక దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. దాని మీద బొట్లు పెట్టి పసుపు రాసి చేయకూడదు. మేము అట్లా కాదు, అసలు దాన్ని ప్రసాదంగా స్వీకరించము. నివేదన అయ్యాక ఏం చేస్తావో చెప్పు. దీపం పెట్టావు, ఆ పిండిని బయటపడేసే పద్ధతి అయితే నాకు తెలియదు జయ. ఇటీవల ఎవరో నాకు ఒక వీడియో పంపారు. పిండి దీపారాధన ఎట్లా చేయాలి? దీపం పెట్టి తెల్లటి దీపం, పిండి దీపం, బియ్యపిండిది, దానికి చక్కగా పసుపు రాసి పెట్టి అందంగా అలంకారం చేసి పెట్టారు. చూడ్డానికి బాగుంది. నువ్వు దాన్ని ప్రసాదంగా తీసుకోవాలంటే దాని మీద బియ్యపిండి, పసుపు, కుంకుమ పెట్టింది ఎట్లా ప్రసాదంగా తీసుకుంటావు? పసుపు కుంకుమ తీసుకోలేకపోతాం కదా కదా. పిండి దీపారాధన చేస్తే ఆ దీపాన్ని కొండెక్కిన తర్వాత ఎక్కడైనా పొడిగట్టి నల్లగా ఉంటే ఆ నల్లటి భాగాన్ని తీసి తులసి చెట్లు వేసి మిగిలిన ప్రమిదని ప్రసాదంగా పుచ్చుకోవటం విధానము. ఓకే. కాదు మా ఇంట్లో ఇలాగే చేస్తారంటే మీ ఇష్టం, ఎవరైనా ఇంతే చేయాలి. చేసి అప్పుడు ఒక గుడ్డ తెల్లటి బట్టని, వస్త్రాన్ని పసుపు నీళ్ళల్లో ముంచి ఆరేసుకుని పంచముక్కలు కొత్తవి, వాడినవి ముడుపులు కట్టుకోకండి. చిన్నంత ముక్క ఉంటే చాలు. దాంట్లో మన శక్తి అనుసారం ఓ 101 రూపాయో, ఓ 11 రూపాయలు, ఒక 21 రూపాయలు, 11, 21, 101 వేయచ్చు. కాదు నేను 1001 కడతానంటే మీ ఓపిక. 5001, 10,001 కూడా కట్టుకో, మన శక్తి అనుసారం. అందులో పెట్టి కాసిన అక్షంతలు అందులో వేసి ఓ తులసి దళం పెట్టి దాన్నే స్వామివారిగా భావించి అది మూడేసేసి లోపల ఎక్కడైనా పెట్టుకోవటం. ఒకటే ముడి లెక్క ఉందా? ఇటు 4 ఇదిగా ఉంది కదా, 4 పలకల గుడ్డ కదా అది. ఇటు నుంచి ఇటు ఒక ముడేస్తాం, పైనుంచి 2వ ముడేస్తాం. టైట్గా ముడేసుకోండి. ఆ ముడి ఊడిపోకుండా 2 ముళ్ళు, దాని ముందు 2 ముళ్ళు, పైన 2 ముళ్ళు కూడా వేయచ్చు. దీన్ని ఒక చిన్న మూటలా చేసి దాన్ని దేవుడి మందిరంలో ఓ పక్కన పెట్టుకోండి. దానికి రోజు పూజించవలసిన పని లేదు, దాని పక్కన పెట్టుకోవటమే. పెట్టుకుని మీరు ఏనాడైతే మనం మొక్కు తీర్చుకుందాం, మన పని అయ్యిందని భావించిన వివాహాలు, పిల్లలకి ఏదైనా అనారోగ్యం వచ్చింది సడన్గా, ఇవి ఒకటి మొదటిది వివాహం కదా, వరుసగా చెప్పుకుందాం. వివాహాల కోసం ముడుపు కట్టచ్చు, పిల్లల చదువుల కోసం ముడుపు కట్టచ్చు, పిల్లల అనారోగ్యాలు, అప్పుడు ఏదైనా జబ్బు చేసింది, పెద్దవాళ్ళకి అనారోగ్యాలు వచ్చినాయి, వ్యాపారాల కోసం ముడుపు కట్టచ్చు. ఎక్కడా మొదలవటం లేదు, లేదా మొదలైంది ఎట్టా నడుస్తుందో తెలీదు, ముడుపు కట్టి పక్కన పెట్టుకోవచ్చు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు, కోలుకోలేని పరిస్థితి వస్తే ముడుపు కడతాం, కాలినడకన వస్తాం. దానికి ఇంకా మొక్కులు, అమెండ్మెంట్లు ఇంకేం చేసుకుంటాం? కాలినడకన కొండెక్కటం. అలిపిరి వైపు ఎక్కుతావో, శ్రీవారి మెట్టు మీద ఎక్కుతావో నీ ఓపిక.
కాలినడకని రావటం, తలనీలాలు ఇవ్వటం. ఉమ్. అక్కడి నుంచి ఆ శరీర అవయవాలు అక్కడ మనకు దొరుకుతూ ఉంటాయి, తిరుపతిలో కనపడుతూ ఉంటాయి కదా, అవయవాలు కొని వేయటం. ఏ భాగానికి ఇబ్బంది వచ్చిందో ఆ భాగం కొని వేసుకోవటం, వేయటం. సర్వావయవాలు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇల్లు కట్టడం కోసం, ఏదైనా ఇల్లు వాకిల్లు కట్టడం కోసం, ఎప్పటికీ ఇల్లు ఏర్పడలేదు అని అప్పుడు ముడుపు కట్టి ఇల్లు కట్టుకున్నాక తీసుకెళ్ళి వేయటం. వీటన్నిటి కోసం వీటితో పాటుగా ఇంకా ఏమి ఇస్తారు, ఏదైనా సడన్ ప్రాబ్లం వస్తే ఇది ఇస్తాం, నిలువు దోపిడి. స్త్రీలు పురుషులు కూడా చేయొచ్చు నిలువు దోపిడి. ఎప్పుడు ఇస్తాం నిలువు దోపిడి? ఊరికే ఏదో వ్యాపారానికో పెళ్ళికో వాటికో నిలువు దోపిడీలు మొక్కం. ప్రాణాపాయ స్థితి వస్తే, ఇంకో దారి లేనప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు నిలువు దోపిడీ కూడా మొక్కుకుంటారు. ఓకే. నిలువు దోపిడీ కూడా ఏదైనా ఒంటి మించి ఒక వస్తువు తీసి మేము నిలువు దోపిడీ ఇస్తామని ఆ వస్తువుని కూడా ముడుపులో వేసేసేయచ్చు. ఉంగరం వేయదలుచుకున్నాం, ఉంగరం అందులో వేసి మూట కట్టి పెట్టి పక్కన, ఈ రోజు నుంచి ఈ వస్తువు నీది. ఒంటి మించి అన్ని వస్తువులు తీయకపోయినా ఒక వస్తువు తీసి ముడుపు కట్టి ఏనాడు వెళ్తామో అప్పుడు మిగిలిన వస్తువులన్నీ అక్కడ సమర్పించుకోవచ్చు. ఇలా చేయొచ్చు. ఇక ఏముంది, ఇళ్ళు, పిల్లలు, అనారోగ్యాలు, సమస్యలు, వీటన్నిటికీ కూడా ముడుపులు కట్టచ్చు, కట్టి వేసుకుంటారు. ఇప్పుడు ఇది ఇళ్లలో వేరే ఒక పద్ధతి ఉందనుకో, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు మా వాళ్ళ పద్ధతి ఏది, అలా చేసుకోండి అంతే. ముడుపు కట్టి పక్కన పెట్టుకోవడం, సమర్పించడం. సాధారణంగా తిరుపతికి ముడుపులు ఉంటాయి. పిల్లలకి తల వెంట్రుకలు ఇవ్వాలనుకుంటామా మనం, ఏడాది లోపల ఇవ్వదలుచుకున్నాం అనుకో, కానీ మనకు వెళ్ళటం కుదిరేలాగా లేదు. ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి జయ. పాతకాలంలో ఏముండేది కాదు కదా, కుదిరేది కాదు. 4 కుదరాలి, డబ్బు కుదరాలి, ప్రయాణ సన్నాహం కుదరాలి, ఇంట్లో పెద్దవాళ్ళందరూ కలిసి రావాలి, యాత్రలకు వెళ్ళడం సులువు కాదు. ఇప్పుడే ఉంది, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటుకని బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. అవును. ఇది వరకు కుదిరేది కాదు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఏడాది లోపల మనం వెళ్ళడం అవ్వలేదు, ఈ లోపల తల్లి గర్భవతి అయింది మళ్ళీ, అప్పుడు జుట్టు తీయరు కదా, అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఆ తల వెంట్రుకలు తీయించేసి అన్న కొద్దిపాటి వెంట్రుకల్ని మూట కట్టి పక్కన పెట్టేవాళ్ళు. జుట్టంతా మూట కట్టే చోట వీళ్ళని కూడా చూశాను నేను. అప్పుడు 100, 101 రూపాయి వేసి, ఇందాక ముందు చెప్పినట్టుగా అక్షంతలు వేసి, ఈ హెయిర్ పెట్టేసి అందులో ముడుపు కట్టి దాన్ని పూజా మందిరంలో పెట్టేవాళ్ళు మాత్రం కాదు, దాన్ని విడిగా భద్రపరచుకునేవాళ్ళు. జుట్టు ఉంది కదా, అదే జుట్టు ఒకసారి తలమించి కిందకు వచ్చాక ఇంకా జుట్టుకు విలువ లేదు, అది పనికిరాదు. దేవుడి మందిరంలో పెట్టకూడదు. తల వెంట్రుకలు ముడుపు కడితే మాత్రం దాన్ని పొట్లం కట్టి ఓ చోట పెట్టుకోండి. ఆ ముడుపుతో ఈ వెంట్రుకల్ని అందులో వేయము అంటే, ముడుపేమో దేవుడి దగ్గర పెట్టండి, వెంట్రుకలు పొట్లం కట్టి ఇంకో చోట పెట్టుకోండి. సమర్పించేటప్పుడు ఎలా రమ్మగారు? పట్టుకెళ్ళి ఇస్తే మనం ఎక్కడైతే అప్పుడు మనం వెళ్ళినప్పుడు జుట్టిస్తాం కదా పిల్లలకి, మళ్ళీ అప్పుడు ఇగో ఇది మనం ముందు తీసింది అంటే అక్కడ ఒక ఇది ఉంటుంది, అందులో వేయండమ్మా అని చెప్తారు. కానుకలు ఒక దగ్గర, మనము కానుకలు ఇచ్చేదేమో మనం అక్కడ, ఏది అది హుండీ దగ్గర. ఈ తల వెంట్రుకల ముడుపు ఉంది అంటే అది ఇందులో వేయండి అని చెప్తారు. ఓకే. ఇక్కడ వేసేసుకోవచ్చు. మీరు వెళ్ళినప్పుడు చూడండి, కళ్యాణ కట్టలు, చిన్న చిన్న కళ్యాణ కట్టలో కూడా ఒక పెద్ద దీని లాంటిది కనపడుతుంది. తల ముడుపు కడితే కనుక అందులో వేయచ్చు, సరిపోతుంది. ఇప్పుడు మామూలుగా మనం జుట్టు ముట్టు మొక్కున్నాం అనుకో, వెళ్తాం, వెళ్ళలేదు తర్వాత వెళ్ళినప్పుడు ఇస్తాం అంతే. వాటిని ముడుపులు కట్టక్కర్లా, ఈ తొలి జుట్టునే ముడుపు కడతారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కూడా జుట్టు ఇస్తామని మొక్కుంటే అప్పుడు కూడా తలని ముడుపు కట్టచ్చు. తల తేయించేసి అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడో వెళ్తాం, వెళ్ళినప్పుడు చేసుకోవచ్చు. వీటన్నిటికీనమ్మా ప్రధానంగా దేశాచారాలు, ప్రాంతాచారాలు. మన ప్రాంతంలో మామూలుగా మనకు ముడుపు అంటే వెంకటేశ్వర స్వామి, ఇది మన దేశాచారం. అవునవును. ప్రాంతాచారాలు, నెల్లూరులో ఒక రకంగా ముడుపులు సమర్పిస్తారు, బందర్లో ఇంకో రకంగా సమర్పిస్తారు. అవి. మూడోది గృహ ఆచారాలు, మన ఇళ్లల్లో ఉండేవి, ఇంటి ఆచారం ప్రకారం. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏదో చెప్తారు, రామారావు గారు చెప్పారు, నేను చెప్పినట్టు చేయమన్నట్టల్లా నేను, మీ ఇష్టం, మీ ఇంట్లో పెద్దవాళ్ళు అలా కాదు మేము ఇలా చేస్తామంటే నేను చెప్పింది పాటించకూడదు, మీ ఇంట్లో పెద్దవాళ్ళనే పాటించాలి 100% అదే కరెక్ట్. దాన్నే మనం స్వధర్మ నిధనం అని చెప్తాం. మన ఇంట్లో ఏది ఉంటే ఇంకా అట్లా వెళ్తాము. మీకు ఎవరు లేరు, చెప్పేవాళ్ళు లేరు, నువ్వు అడగదలుచుకోలేదు, అప్పుడు నన్ను ఫాలో అవ్వు హాయిగా. ఎప్పుడైనా ఇదే పద్ధతి. 7 శనివారాలు ఉంటాం, 9 శనివారాలు, వీటికి ఏం ముడుపులు కట్టాం, శనివారాలు ఉంటూ ఉంటాం అంతే. నోములు చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, 7 శనివారాల వ్రతాలు, అవి ముందంతా నా తెలియజేయ. మా శనివారం వ్రతం ఏం లేదు, శనివారం 100% తలస్నానం చేయటం, ఒక పూటే భోజనం, వెంకటేశ్వర స్వామి ప్రపత్తి ఉన్నాయి కదా చదువుకోవటం అంతే. అసలు అబద్ధం ఆడకుండా ఉండాలి చేయాలి ఆ రోజు.
ఏదో మామ చిన్నప్పటి తిన్నామనో తినలేదనో తాగేసామనో తాగలేదనో మానేసామనో ఏదో చెప్తూ ఉంటాం. జీవితం కదమ్మా, చెప్తాం కదా. అబద్ధాలు చెప్పట్లేదు అని ఎలా చెప్పగలుగుతాం మనం? అదే కదా, చెప్పలేం. ఈ ఒకరోజు మాత్రం అది కూడా వద్దు. శనివారం నాడు ఏ అబద్ధమో ఆడద్దు మీరు. వెంకటేశ్వర స్వామికి మీరు చెల్లించుకునే మొక్కు అది. అలా పెట్టుకోవాలంట. ఇలా పెట్టుకోండి. ముడుపులు ఏవైనా కట్టుకోవచ్చు. దానికల్లా ప్రధానంగా పసుపచ్చటి బట్ట, ఒక కాయిన్తో పాటు కొంత రుసుము, కొన్ని అక్షతలు, ఓ వక్క కానీ ఏదైనా పెట్టచ్చు. పెట్టలేకపోయినా పర్వాలేదు. తులసి దళం పెడతాను జయ నేను మాత్రం. దళం ఎండిపోయినా అదేం అవ్వదు. దళం 3-4 రోజుల్లో పోతుంది. పువ్వులు లాంటివి పెట్టామనుకో అవునవును, పాడవుతాయి. అవునవును. కానీ తులసి దళం అలా అవ్వదు. వెళ్తుంది స్వామివారికి సమర్పయామి, ఇబ్బంది ఏం లేదు. నమస్తే రమగారు. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.